अस्सलाम वालेकुम नाज़रीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मक़दम है। आइए तफसीलात पर नज़र डालते हैं। సరి అయిన క్యాండిడేట్కి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఇచ్చింది. ఏమనుంటే ఎమ్మెల్యే ఉన్నాడు, ప్రభుత్వం ఉంది, మీ అవసరమైన తీరాలంటే ఎమ్మెల్యే ఉండాలి. అవునా కాదు చెప్పండి. వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ పారిపోయినాయి. ఇంతకుముందు ఏదో చేసినా పారిపోయి అమ్మా నువ్వు నీకు కనిపిస్తలే నువ్వు అమ్మ విషయాల మహిళకు వచ్చి కాంగ్రెస్ టికెట్ ఇచ్చి నీకు మహిళలకు అందుబాటు బాగా పనిచేశారు, చురుకుగా పనిచేశారు. ఇద్దరు విషయాల గారు తెలుసు కదా మీకు. మహిళలు ఇంత చురుకుగా బయటకు వచ్చి పనిచేస్తారంటే ఊహించలేదు. ఇప్పుడు మీరు సహకరించాలి, మీరు సహకరించాలి. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, సరేనా? సీరియల్ నెంబర్ 1 ఒకటో నెంబర్ వాళ్ళకి చేయడానికి వస్తలేదు, నేను చేస్తాను. అరే కొంచెం జరుగప్పా. ఇద్దరు ఉన్నారు, పక్కకు అనుభవం ఉన్నారు. చలో ఏం లేదు. ఆయన మహిళా సంఘంలో బాగా హుషారు ఉంది. కాంగ్రెస్ వచ్చినాం, అధికార పార్టీ ఉంది, ఎమ్మెల్యే ఉన్నాడు. ఓసారి చింటూ ఉంటాడు, సార్ నరేందర్ ఉంటాడు, ఓసారి ఇంకోరు ఉంటాడు. వాళ్ళే కొంచెం వెనకెళ్తారు. మిర్చాలేదు. కష్టపడుతున్నదా ఓటు వేయండి కాంగ్రెస్ పార్టీకి. చేతు గౌడు బిడ్డనే నా తెలుసు, మన సామాజిక వర్గం కాబట్టి వచ్చినది. చలో ఓటు వేయాలి, కష్టపడుతున్నాం చూడండి. ఈరోజు మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఇంటి ప్రచారంలో భాగంగా
భాగ్యలక్ష్మి గారు వాళ్ళు చురుకైన నాయకురాలు. అందరి యొక్క ఆమెను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిపించడానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గాంధీనగర్ కాలనీ వాసులందరూ ఆమె అభిమానులందరూ కూడా ఆమెకి ఇంత అభిమానం ఉన్నదని నేను ప్రోత్సహించిన. చాలా అభిమానం ఉంది, ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. ఏ గడప దట్టినా భాగ్యలక్ష్మి గెలిపిస్తాం, చేతు గుర్తుకు ఓటేస్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు. ఏమైనా అభివృద్ధి జరగాలన్నా, సంక్షేమం జరగాలన్నా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి భాగ్యలక్ష్మి గారికి ఓటేస్తే అది ఉపయోగపడుతుంది మాకు అని చెప్పి ప్రజలందరూ, మహిళలందరూ స్పందిస్తూ ఉన్నారు. కొందరిని గతంలో 2 సార్లు అవకాశాలు ఇస్తే పారిపోయేటోళ్ళే వస్తారే తప్ప ఇక్కడున్న ప్రజలందరూ చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ మా కౌన్సిలర్ లేనప్పటికీ మేమిక్కడ మా కబీరు, మా అలీము, మా జాఫరు, మా దేవన్న, మా రవి, మసూద్ గారు వీళ్ళందరూ కూడా మా కాంగ్రెస్ అభిమానులంతా కూడా దాదాపు ఒక 4 పనులు 1 కోటి రూపాయలు కూడా పెట్టడం జరిగింది. నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే వాళ్ళ మీ ఓటు సద్వినియోగం కావాలి. ఒక అధికార పార్టీ అభ్యర్థికి వేస్తే సద్వినియోగం అవుతుంది, ఇక్కడ అభివృద్ధి కూడా జరుగుతుంది. ప్రజలకు అందుబాటు ఉండే మహిళా నాయకురాలు ఇక్కడ ఉన్నారు. వారి ఇప్పుడే కాదు, గతంలో కూడా గ్రామాలలో ఉండే సమస్యలు, మహిళలకు ఏమైనా సమస్యలు వస్తే ఒక సంస్థ ద్వారా, ఈసీ సంఘం ద్వారా కూడా వారు పనిచేసారు. చాలా చురుకుగా పనిచేసారు. అన్నీ తెలిసిన, సమాజం గురించి తెలుసు, రాజకీయాల గురించి తెలుసు, అభివృద్ధి గురించి తెలుసు. కాబట్టి వంటింటికి అంకితమైన మహిళ కాదు, రేపు సమాజానికి ఉపయోగపడుతుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది. కాబట్టి నాకు అనిపించింది పూర్తిగా ప్రజల అభిమానం ఉంది, ఆమెను పూర్తిగా ఎన్నుకోవడానికి ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి నాకు నిర్ధారణ అయింది, 2 గంటల సేపు తిరుగుతూ ఉంటే ప్రతి ఒక్కరు ఆమెకు ఆశీర్వాదం ఇస్తారు. మా బిడ్డ, మా ఆడబిడ్డ మాకు అందుబాటులో ఉంటుంది. మాకు ఈమె ఇప్పుడు నాయకురాలుగా కాబోతుంది, కానీ అంతకన్నా ముందు మాకు చాలా అందుబాటులో ఉండి మాకు సమస్యల మీద స్పందించేది. మా కష్టాలలో పాలు పంచుకునే భాగ్యలక్ష్మి గారికి ఒక అవకాశం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ టికెట్ ఇచ్చింది. ఆమెను మేము కౌన్సిలర్గా ఎన్నుకుంటామని చెప్పి మాకు ధృవీకరించడం జరిగింది. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఆమె గెలుస్తుంది కూడా, చాలా భారీ మెజార్టీ కూడా గెలుస్తుంది తప్పకుండా. ఈ కాలనీలో కొందరు గతంలో ఎన్నుకోబడ్డ కౌన్సిలర్లంతా భ్రష్టు పట్టించారు, ఈ యొక్క వార్డ్ అంతా భ్రష్టు పట్టించారు. నేను చెప్తే కదా ఇంతకుముందు మా కాంగ్రెస్ కార్యకర్తలు దాదాపు 4-5 పనులు మంజూరు చేయించారు. త్వరలోనే ఆ పనులు పూర్తి చేస్తాం. ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, నేను ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు అవసరం ఉన్న ఏ అవసరాలైనా తప్పకుండా తీరుస్తాం. మీ అందరికీ తెలుసు, అధికారం ఇప్పుడు దున్నపోతుకు గడ్డేసి ఆవుకు పాలిస్తే పాలు పిండితే పాలు ఇయ్యదు. తాడు బొంగరం లేనోడు ఏం చేస్తాడు చెప్పండి మీరు? తాడు బొంగరం లేనోడు ఏం చేస్తాడు? అందుకే ప్రజలు విఘ్నులు, మేధావులు. ఒక ఇంట్లోకి వెళ్ళి 2 టికెట్లు, ఇది సమంజసమా? ఇది కుటుంబ పాలన, అర్థమైందా? కాంగ్రెస్ పార్టీ చూడండి, ఒకటే టికెట్ ఎవరికైతే. వాళ్ళకు సాంప్రదాయం, ఈడొకరు ఇంకో తానొకరు. అంటే నేనేమంటున్నా, ఇది ప్రజాస్వామ్యం. కార్యకర్తలు లేరా? ఒకే టికెట్ ఇవ్వాలి, అర్హత కలిగిన వారికి ఇవ్వాలి. మేము చూసాం ఇలా ఈ మహిళ అన్ని విధాల అర్హత కలిగిన మహిళ కాబట్టి, ఒక గౌడ్స్ సామాజిక వర్గానికి చెందించిన మహిళ కాబట్టి, ఒక చురుకైన మహిళ కాబట్టి ఇలా మేము టికెట్ ఇచ్చినాం. తప్పకుండా మేము ఇలా మున్సిపాలిటీలో కన్వీని ఎరిగినంత సామాజిక న్యాయం చేసినాం. ఒక ఎస్టీకి ఇచ్చినాం, 2 ఎస్సీలకు ఇచ్చినాం, మైనార్టీలకు 6 ఇచ్చినాం, బీసీలకు 2 ఇచ్చినాం, ఒక బీసీలలో ఒక రజకులకు 2 టికెట్ ఇచ్చినాం, ఒక కసాబు కట్టిన వాళ్ళకు 2 టికెట్ ఇచ్చినాం,
ఒక కురువలకు ఇచ్చినాం, ఒక యాదవులకు ఇచ్చినాం, ఒక మున్నూరులకు ఇచ్చినాం. మీరు అర్థం చేసుకోండి. అంటే సామాజిక న్యాయం ఏదైతే చేసిందంటే అది కాంగ్రెస్ పార్టీ చేసింది. అందులో గౌడ్స్ సామాజిక వర్గానికి సంబంధించిన భాగ్యలక్ష్మి గారికి సరి అయిన టికెట్ ఇచ్చినాం. తప్పకుండా ప్రజలు ఆదరిస్తారు, ఆమె గెలుస్తుంది.